మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వాలు మారాయి, అధికారులు మీరు మారండి అంటూ ఇప్పటికే అధికార పక్షానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఇతర నాయకులందరూ కూడా అధికారులకు విన్నవించడంతో పాటు ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ వస్తుంది. ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదంటూ కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా అధికారులకు చెప్పడం జరుగుతుంది. తాజాగా ప్రొద్దుటూరు చెందినటువంటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇప్పటికే మున్సిపాలిటీ కావచ్చు, అలాగే సబ్ రిజిస్టార్ కార్యాలయాలు మిగిలిన అన్ని రకాల కార్యాలయాలకు తాను హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. 2 రోజుల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందినటువంటి టీపీఓను హెచ్చరించడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు జరిగాయి, తన దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎక్కడ అవినీతి జరుగుతుందంటూ అని కూడా ఆయన వివరించడం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీపీఓ యొక్క అక్రమాలపై అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు సైతం పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడం జరిగింది. మరోమారు పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీపీఓను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఈ ఘటన మరొక ముందే మరో అధికారిని ఆయన హెచ్చరించడం జరిగింది. మొత్తంగా ప్రొద్దుటూరులో చూస్తే కన్నా అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, మిగిలిన అనేక రకాలైనటువంటి వ్యాపారాలు బాగా జరుగుతాయి. 2వ రాజధానిగా పేరున్నటువంటి ప్రొద్దుటూరుకు సంబంధించి అనేక వ్యాపారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మరో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కూడా అవినీతి ఎక్కువైందంటూ తనకు అందినటువంటి సమాచారం మేరకు ఆయన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. తన అనుచరులు కావచ్చు, మిగిలిన ఇతర అధికారులతో కూడా ఆయన సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడే కూర్చొని కాసేపు ఏం జరుగుతుందన్నది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కావచ్చు, మిగిలిన ఇతర సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్నటువంటి అంశాన్ని ఆయన గుర్తించారు. ఇప్పటికే తన వద్ద ఉన్నటువంటి అనేక ఆరోపణలను కూడా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ను ప్రశ్నించడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా గత ప్రభుత్వం కాదు, ప్రభుత్వం మారింది, మేము చెప్పినట్లే జరగాలి, నీతిగా నిజాయితీగా ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందిస్తాం, అధికారులు కూడా అదే విధంగా వ్యవహరించాలి, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అంటూ ఆయన అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఎక్కడ కూడా అధికారులు హెచ్చరిస్తూనే మరోవైపు ఆయన అధికారుల నుంచి తాము తప్పులు చేయబోమని ఏకంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పటాన్ని సబ్ రిజిస్టార్ ముందు ఉంచి ఆయన పాదాల మీద చేయి పెట్టి ప్రమాణం చేయమని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని వరదరాజుల రెడ్డి చేయించారు. తాము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజల నుంచి కావచ్చు, అలాగే కార్యాలయానికి వచ్చేటటువంటి వారి వద్ద ఎలాంటి లంచాలు తీసుకోమని వారి వద్ద చేయించడం కూడా జరిగింది. ఏది ఏమైనా వరదరాజుల రెడ్డి గత వారం రోజులుగా అనేక కార్యాలయాలు తిరుగుతూ అటు అధికారులను హెచ్చరించడంతో పాటు ఈ విధంగా ప్రమాణాలు చేయించడం కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.